దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని ఆత్మీయ మాటలను మీతో కూడా పంచుకోవడానికి మరొక అవకాశాన్ని ఇచ్చిన దేవుని కృపను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు అని చెప్పుచూ ఉన్నాడు. లోకములో మనలను గురించి మనము చెప్పుకోవడం అనేది అది దేవుని దృష్టిలో యథార్థముగా కనబడనటువంటి కార్యములుగా ఉన్నవి. ఎందుకంటే ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు అని చెప్పుచూ ఉన్నాడు గనక, మరి మనలో కొన్ని సమయాలలో బలహీనతలను ఇతరులకు కనబడనంత వరకు మనము యోగ్యులముగానే కనబడుచూ ఉంటాం. ఎప్పుడైతే మన బలహీనతలు ఇతరులకు అగ్గుపడుచు ఉన్నవో అప్పుడు మనము యోగ్యులము కాము అన్నట్లుగా సాధారణముగా లోకములో జీవించు మానవుల యొక్క ఆలోచనగా గమనించగలం. ఎందుకంటే లోకములో ప్రతి ఒక్కరు కూడా తాము యోగ్యులముగా ఉన్నామని చెప్పే ఆలోచనలతోనే బ్రతుకుతూ ఉంటారు. దేవుని దృష్టిలో ఎవరు కూడా యోగ్యులుగా కనబడలేరు. ఎందుకంటే యోబు గ్రంథములో ఒక మాట చెప్పబడుతూ ఉన్నది, స్త్రీకి పుట్టిన నరుడు ఎలాగా శుద్ధుడు కాగలడు అని చెప్పి రాస్తూ ఉన్నాడు. మరి లోకములో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో యోగ్యులుగా మారాలంటే, మరి ప్రభువు మెచ్చుకోదగిన యోగ్యమైన జీవితం మనం చేయాలంటే దైవ అనుగ్రహం అనేది ప్రతి మనిషికి చాలా అవసరమైనది. మరి దేవుని యొక్క అనుగ్రహము లేకుండా, దైవిక అనుగ్రహం అనేది మనకు లేకపోతే మనము యోగ్యులముగా మార్చబడలేని వారముగా ఉంటున్నాము. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ పట్టణములో ఉన్న ప్రజలకు ఆయన రాస్తున్నటువంటి ఈ మాటలలో ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. మరి సాధారణముగా ఎవరు యోగ్యులు అనే ఆలోచనలతో ఒకవేళ కొరింథీ పట్టణములో ఉన్నవారు అలా తలంచి ఉండవచ్చు. కానీ పౌలు భక్తుడు వారికి ప్రత్యుత్తరముగా ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు అని చెప్పుచూ ఉన్నాడు కనుక, దేవుని ప్రజలమైన మనలో కూడా యోగ్యులముగా మరి బ్రతకడానికి ప్రభువు మెచ్చుకోదగిన యోగ్యత మన జీవితాలలో మరి కనబడుతూ ఉండాలి. అందుకనే చాలామంది చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, అయోగ్యులైనటువంటి మనలను మరి దేవుడు తన అనుగ్రహం మూలముగా, అంటే ఆయన యొక్క కృప మూలముగా మనము యోగ్యులముగా మార్చబడుతూ ఉన్నామని చాలామంది చెప్తూ ఉంటారు. అది వాస్తవమే. కానీ దేవుని వాక్యములో నుండి మనము కొన్ని మాటలను క్లుప్తముగా నేను చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. రండి నాతో పాటు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించేటప్పుడు, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. వాస్తవముగా మన బ్రతుకులలో దేవుడు తన యొక్క కటాక్షము, తన యొక్క జాలిని మన మీద చూపుతూ ఉన్నప్పుడు మనము యోగ్యులంగా మార్చబడగలము. దేవుడు మెచ్చదగినటువంటి యోగ్యత మనలో కనబడుచూ ఉన్నది. ఎందుకంటే ఒకానొకప్పుడు యోగ్యత లేని బ్రతుకులు మనవి. అయితే దేవుడు మనలను ప్రేమించి యోగ్యులుగా మార్చుచూ ఉన్నాడు. అదే సమయంలో యెషయా గ్రంథము 62వ అధ్యాయము మరి 4వ వచనములో మనం గమనించేటప్పుడు, విడవబడిన దానివని ఇక మీదటి నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును.
యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును అని చెప్పుచూ ఉన్నాడు. ఇక్కడ హెప్సిబా అనగా ఇష్టురాలు, బ్యూలా అనగా ప పతివ్రతయని చెప్పబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, మనలో చాలామంది అనుకోవచ్చు, యోగ్యులం ఎలా యోగ్యులంగా మారగలమా అని. కొన్ని సమయాలలో మన తలంపులలో నేనే యోగ్యుడును, మిగతా వారంతా కూడా యోగ్యులు కాదు, మిగతా వారంతా పాపులు అనే రీతిలో మనము కూడా కొన్ని సమయాలలో అలా ఆలోచిస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యము స్పష్టముగా మనకు తెలియచేయబడుతున్న మాటలు ఏమిటంటే, తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు అని చెప్పినట్లుగా, మరి ప్రభువు మెచ్చుకోదగిన యోగ్యమైన జీవితం మనం చేయాలి కదా. ప్రభువు మెచ్చుకోదగిన యోగ్యమైన జీవితం, మరి ప్రభువు మనలో మెచ్చుకోదగిన కార్యములు అవి ఏమిటి అనేది మనము తెలుసుకోవాలి. దైవ సన్నిధిలో మనం పాలు పొందుచున్నప్పుడల్లా మరి ప్రభువు మెచ్చుకోదగిన జీవితం మనలో ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయనకు ఇష్టురాలముగా మార్చబడగలము. ఆయనకు ఒక పవిత్రురాలైన కన్యకగా మనం మార్చబడగలం. ఇదే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలలో మనము గమనించగలము. పవిత్రురాలైనటువంటి కన్యకగా ఒక్కనే పురుషునికి నియమింపబడినట్లుగా ఆ 18వ వచనంలో చదువుకున్న వాక్య భాగముల తరువాత 11వ అధ్యాయములో మొదటి వచనములో మనం గమనించేటప్పుడు, కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గుర్చి మీరేలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళతల నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నానని చెప్పి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. కనుక ప్రభువు మెచ్చుకోదగిన ఒక జీవితం అనేది దేవుని బిడలకు అవసరమైనది. దేవునికి ఇష్టలుముగా మనం బ్రతకాలి, ఒక కన్యకగా మనం బ్రతకాలి. ఒక పవిత్రరాలైనటువంటి ఒక కన్యకగా దేవుడు ఇష్టపడుచున్న ఒక వ్యక్తిగా మనం మారుతూ ఉన్నప్పుడు దేవుడు మెచ్చదగిన యోగ్యత మనలో ఉండాలి. మనలను మనం మెచ్చుకునేది కాదు. ఇక్కడ మనలను మనం మెచ్చుకుంటూ ఉన్నట్లయితే దేవుని దృష్టిలో అసహ్యులంగా మనం మార్చబడుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనలను మెచ్చదగిన జీవితం మనలో కనబడాలి. అదే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో మన బలహీనతలను మనము దాచిపెట్టినంత వరకు మనం యోగ్యులంగానే ఉన్నట్లుగా మనము ఇతరులకు చూపిస్తాం. కానీ మన బలహీనతలు ఒక్కసారి బయట వారికి తెలిసినప్పుడు ఆటోమేటిక్గా వారు మనలను అయోగ్యులుగానే చూస్తూ ఉంటారు. కనుక నా ప్రియ దేవుని జనమా, ఏది ఏమైనప్పటికీ దేవుడు మెచ్చదగిన యోగ్యత మనలో ఉండాలి. ఎవరు యోగ్యులు అన్నప్పుడు దేవుడు మెచ్చదగిన వారే యోగ్యుడు. కనుక నీవు నేను యోగ్యులముగా మనం బ్రతుకుతూ మరి దేవుని దృష్టిలో ఒక ఆయనకు ప్రియమైన వారముగాను, ఆయనకు ఒక పవిత్రరాలైన కన్యకగా మనం మార్చబడుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో పౌలు భక్తుడు మరొక పర్యాయము కూడా ప్రభువా, మరి కొరింథీ పట్టణస్థులలో ఉన్నటువంటి వారికి తెలియచేసిన ఈ మాటలను మరి మా జీవితాలలో కూడా మమ్మలను మేము మెచ్చుకునే యోగ్యత మాకు కాదు, కానీ మీరు మాలో మెచ్చదగిన యోగ్యులుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే తండ్రి ఈ వర్తమానమును క్లుప్తముగా ఈ మాటలను ప్రభువా ఎవరైతే వింటూ ఉన్నారో వారి బ్రతుకులలో ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మెచ్చదగిన యోగ్యత మాలో నాదా కనుపరుచమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మేము మీకు ఇష్టురాలముగాను పవిత్రురాలైన ఒక కన్యకగా మేము మారునట్లుగా సహాయము చేయండి. మీ సరళతల నుండి మేము తొలగిపోకుండానట్లు తండ్రి మీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ యోగ్యులంగా మేము నడుచుకోవడానికి కృప చూపండి.
మీ అనుగ్రహం మాకు అధికముగా కలుగు చేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని కరుణించండి. అదే సమయంలో మా మీద జాలి చూపి ప్రభువా మమ్మల్ని నడిపించండి. ఈ వర్తమానం ఎవరైతే వింటున్నారో వారందరి జీవితాలలో మీ ఆశీర్వాదముల చేత నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని జనమా, మరి ప్రతిరోజు క్లుప్తముగా అందించబడుతున్న ఈ వర్తమానములు మీకు ప్రయోజనకరముగా మారుతూ ఉన్నాయని నేను నమ్ముచూ ఉన్నాను. తరచుగా ఈ వర్తమానములను వింటూ ఉండండి, ఆధ్యాత్మికముగా బలపరచబడండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.